పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 5 ఎమ్మెల్యేల కేసులో తగిన ఆధారాలు లేవని పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, మరో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ జడ్జిమెంట్స్ పై ఇప్పుడు సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రేపటితో సుప్రీంకోర్టు విధించినటువంటి 1 మంత్ గడువు ముగుస్తా ఉంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు. సరైన ఆధారాలు లేవు. పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మార్పుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని ఆ పిటిషన్ అయితే కొట్టివేశారు. ఇక 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు సంబంధించి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి విచారణ పూర్తయింది. ఆ అనారత పిటిషన్ సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇక 2 ఎమ్మెల్యేలు నిన్న కడియం శ్రీహరి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. దానం నాగేంద్ర ఇప్పటి వరకు స్పీకర్ 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఆయన స్పందించినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి రిప్లై ఇచ్చారు. ఆయనకు పిటిషనర్ గా ఉన్నటువంటి ఏపీ వివేకానందకు సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాలని చెప్పి 12 లోపు ఇవ్వాలని చెప్పి గడువు డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే దానం నాగేందర్ ఇప్పటి వరకు స్వీకరించినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఒకటి. రెండోది, కడియం శ్రీహరికి సంబంధించి రిప్లై వచ్చింది. రిప్లైకి సంబంధించి పిటిషనర్ కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. స్పీకర్ ఓవరాల్ విచారణ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగుస్తుంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ తీర్పు సంబంధించి ఈ రోజు ఏదైతే జడ్జిమెంట్ వస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి షెడ్యూల్ అయితే ఈ జడ్జిమెంట్ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ అయితే రానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టుకు స్పీకర్ ఏం చెప్తారు, మరికొంత గడువు కావాలని చెప్పి కోరుతారా, దానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏదైతే ఇప్పటికే గతంలో 3 నెలల గడువు విధించింది. ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుకు సంబంధించి అనారత పిటిషన్ సంబంధించినటువంటి నిర్ణయం 3 నెలల్లో తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యం. అయితే అప్పటికి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కొంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక 1 మంత్ గడువు ఇచ్చింది. ఆ గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం తేలాల్సింది. జడ్జిమెంట్ సంబంధించి స్పీకర్ మరింత సమయం కోరుతారా, ఒకవేళ సమయం కోరితే సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది. ఇప్పటికే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా స్పీకర్ అందజేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఏదైతే ఈ రోజు వరకు ఈ 3 ఎమ్మెల్యేలు జడ్జిమెంట్ ఇస్తుందా, లేకపోతే ఇప్పటి వరకు నోటీసులకు రిప్లై ఇవ్వనటువంటి దానం నాగేంద్రకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది అన్నటువంటి కొంత ఉత్కంఠ అయితే నెలకొంటుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అయితే సుప్రీంకోర్టు స్పీకర్ ఒకవేళ సమయం పడితే ఏ రకంగా రెస్పాండ్ అవుతుందన్నది కొంత రాజకీయంగా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.